అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు 12 రాశుల్లో 4 రాశుల వారి గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు. సో మరి ఇప్పుడు మిగతా రాశుల వారి గురించి కూడా మాట్లాడతాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. గురుగారు, ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మంచి చెడు సమానంగానే పరిగెత్తే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అబ్బాయి ఒక రోజు చాలా మంచి జరిగింది అనుకునే లోపు రెండో రోజు ఇంకోళ్ళ ద్వారా మనకి ఏదో రకమైన ఇబ్బంది వాటిల్లటం అనేది అయితే కనిపిస్తుంది. కనుక పూర్తి భరోసాగా వెళ్ళడానికి అయితే కనుక ఇంకా 1-2 నెలల కాలం అయితే కనుక వృశ్చిక రాశికి అయితే పడుతుంది. కనుక ప్రస్తుతం మాత్రం ఏదైనప్పటికీ కూడా అంటే ధనం అనేది రావాలి, సంపాదన అనేది ఏదైనా కావాలి అనుకున్నాం అనుకోండి, బాగా కష్టం మీద చివరి నోట్లలో ఏదో విధంగా సర్దుబాటు అవుతుంది. అమ్మయ్య ఈ మాత్రం ఊపిరి లభించింది అనుకోవటం అనేది అయితే ఉంటుంది. కానీ చాలా అరటిపండు పెట్టినంత తేలిగ్గా వీరి జీవితం అయితే ప్రస్తుతం అయితే ఉండదు. సో కొద్దిగా కష్టంతోనే ముందుకు వెళ్ళటం అనేది వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. తర్వాత ఇంట్లో తరచూ ఎప్పుడు ఎవరో ఒకళ్ళ పరంగా మానసిక ఒత్తిడి, అంటే ఇప్పుడు సంతానం బాగుండదు, అమ్మయ్య సంతానం కొద్దిగా కుదురుకొచ్చారంటే జీవిత భాగస్వాములు ఇద్దరు ఎవరికొకరికి పడకపోవటం అనేది, వీళ్ళు నలుగురం బాగానే ఉన్నాం అనుకున్నప్పటికీ ఇంట్లో పెట్టుకున్న అమ్మో నాన్నో లేదా అత్తగారు మామగారు వాళ్ళ ద్వారా ఏదైనా సరే చికాకులు అనుభవించడం. అంటే ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇవాళ వీళ్ళ ద్వారా ఆనందం లభించింది అనుకునే లోపే మన్నాడు ఇంకోళ్ళ ద్వారా ఆనందం పోతుంది. సో అందుకని పూర్తిగా మనం సుఖంగా ఉన్నాము, హాయిగా నిశ్చింతగా ఉన్నాము అనేందుకు ఇంకా కొద్దిగా టైం అయితే కనుక వృశ్చిక రాశికి పడుతుంది. కానీ ఖచ్చితంగా ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి తప్పకుండా మంచి జరగటం అనేది ఉంటుంది. కానీ ఇంకొద్ది కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే శని వెంబడిస్తుంది అంటారా? అలా అంటే శని ఇప్పుడు ప్రస్తుతం పంచమ స్థానంలో ఉండటం అనేది ఒకటి, కానీ శనితో కాకుండా ఎక్కువ శాతం అయితే కనుక వీళ్ళకున్న ఇబ్బంది ప్రస్తుతం రాహు చతుర్థ స్థానంలో సంచరించడం అనేది ఒకటి. వీరికి ధనాధిపతి కానీ కుటుంబకారకుడు కానీ ఆయన అష్టమ స్థానంలో ప్రస్తుతం తిష్టేసి కూర్చోటం వల్ల కూడా వీళ్ళకి ఇలా అప్రతిష్టకు సంబంధించిన పనులు జరుగుతుండటం అనేది అయితే జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఎలాంటి రత్నాన్ని ధరిస్తే మంచిది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక ముత్యం అంటాం. సో బేస్తా ముత్యం అని ఉంటుంది, అది ఇంకా మంచిది. సో ముత్యం పెట్టుకున్నట్టయితే కనుక ఇంకా మరింత అదృష్టం పెరగడానికి, మానసికంగా ప్రశాంతత రావడానికి ఉంటుంది. ఇక ఏదైనా సరే దేవుడికి సంబంధించిన పూజలు చేసుకోవాలనుకుంటే కనుక దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.